ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున పోటీ చేసి తన సత్తాని చాటుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచి చాలా విమర్శలను ఎదుర్కొంది. అయినప్పటికీ ఇప్పుడు ఎన్డీఏ కూటమితో కలిసి 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70,000 పైచిల కోట్ల మెజారిటీతో గెలుపొంది భారీ విక్టరీని సాధించారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో జరిగిన మీటింగ్స్ లో పాల్గొని అక్కడి నుంచి డైరెక్ట్ గా తన అన్నయ్య అయిన మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి తన ఇంటికి వెళ్లారు. అక్కడ మెగా ఫ్యామిలీలో ఉన్న సభ్యులందరూ పాల్గొని పవన్ కళ్యాణ్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుండగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వెల్కమ్ చెప్తూ వచ్చారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి కనపడగానే పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అన్నయ్య కాళ్ల మీద పడిపోయి తన గెలుపులో ఉన్న ఆనందాన్ని చాలా గర్వంగా పంచుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కంటతడి కూడా పెట్టుకున్నారు. ఇక ఈ సీన్ జరిగినప్పుడు పక్కనే ఉన్న నాగబాబు చాలా ఎమోషనల్ అయ్యారు, కంటతడి కూడా పెట్టుకున్నారు. ఇక అనంతరం పవన్ కళ్యాణ్ భార్య కూడా చిరంజీవి కాళ్ల మీద పడి తన బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు. ఇక చిరంజీవి గజమాల వేసి పవన్ కళ్యాణ్ కి కంగ్రాచులేషన్స్ చెప్పారు. మొత్తానికైతే మెగా ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులందరూ పాల్గొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆనందాన్ని రెట్టింపు చేశారు. అనంతరం చిరంజీవి ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వాళ్ల వదిన అయిన సురేఖ, అమ్మ అంజనమ్మతో కలిసి కేక్ కట్ చేసి చిరంజీవి గారికి తినిపించారు. అనంతరం తల్లి అంజనమ్మ కాళ్ల మీద పడి తన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇక మొత్తానికైతే మెగా ఫ్యామిలీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కి మొదటి నుంచి కూడా చిరంజీవి అంటే చాలా అభిమానంతో పాటు గౌరవం, ఇష్టం, ప్రేమ అన్ని ఉన్నాయి. కాబట్టి ఎన్డీఏతో మీటింగ్ తర్వాత డైరెక్ట్ గా చిరంజీవి దగ్గరకు వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇక ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.